యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలు. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కన్నతండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న మీకు కూడా యేసు ప్రభుల వారి పేరట మీ అందరికి నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడో అన్న సంగతులు ఈరోజు మనం నేర్చుకుందాం. మనకి వాక్యము నేర్చుకోవటానికి అవకాశం ఉన్నా, వాక్యము నేర్చుకోవటానికి అవకాశం ఉన్నా నేర్చుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే భూమి మీద దేవుడు అన్ని అవకాశాలు మనకు దయచేసినా, అన్ని అవకాశాలు మనకిచ్చిన, వాక్యం చదువుకోవటానికి కూడా మనం అవకాశాలు కలిగి ఉన్న వాక్యాన్ని మనం చదవటం లేదు, వాక్యాన్ని ధ్యానించటం లేదు. మీరు బాగా ఆలోచించండి. అన్నిటికీ సమయాన్ని తీస్తాము, కానీ వాక్యాన్ని వినటానికి కానీ వాక్యాన్ని చదవటానికి కానీ సమయాన్ని మనం చాలా తక్కువగా తీస్తాం. ఎందుకంటే వాక్యం అనగానే మనకి చిన్న చూపు, వాక్యం అనగానే మనకి దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఉండదు ప్రియులారా. అందుకే దేవుడు మన విషయంలో ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒకసారి బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి బైబిల్ని తెరిచి చూడగలిగితే, బైబిల్ ఉన్నవాళ్ళు అందరూ ఒక్కసారి చదవగలిగితే, కీర్తనకారుడు దావీదు గారు రాస్తూ ఒక మంచి మాటని బైబిల్లో లేవనెత్తాడు, రాశాడు. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, మరొకసారి ఆ మాటని మనం చదువుకున్నాం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది అంటున్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. చూసారా, దేవుడు మనల్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడంట తెలుసా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు. ఆయన మనము మట్టివారమని మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మట్టివారమని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవటములో, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనల్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మట్టివారని జ్ఞాపకం చేసుకుంటాడంట. మట్టివారని ఎందుకో మట్టివారని జ్ఞాపకం చేసుకుంటున్నాడో తెలుసా? మట్టి లోకములోకి మనం వచ్చాం కాబట్టి, మట్టి లోకములోకి వచ్చాం. మన్ను పండించిన ఆహారాన్ని తింటున్నాం, మట్టిలో నుంచి వచ్చిన వాటిని ధరించుకుంటున్నాం, మట్టిలో నుంచి వచ్చిన వాటి కోసం ప్రకృతి పడుతున్నాం, మట్టినే సర్వసుఖాలలో మట్టే సర్వసుఖం అనుకుంటున్నాం. మట్టిలోనే పుట్టాము, మట్టిలోనే మళ్ళీ కలిసిపోతాము, మట్టిలోనే కలిసిపోతాం. అందుకే దేవుడు మనం ఎలా నిర్మింపబడ్డామో ఆయనకి తెలుసంట. ఆయనకి తెలుసు. ఎందుకంటే మన గురించి మనకంటే ఎక్కువగా దేవునికి బాగా తెలుసు ప్రియులారా. మన గురించి మనకంటే ఎక్కువగా దేవుడికి బాగా తెలుసు కాబట్టి గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము మట్టివారం అంట. ఏమిటి, నిజంగా మట్టివారమేనా? నిజంగా మట్టివారమే. ఏంటి, మట్టిలో నుంచి తీయబడిన ఈ ఆకారాన్ని ధరించుకొని మురిసిపోతున్నాం. మట్టిలో నుంచి తీయబడిన ఆకారాన్ని ధరించుకొని దేవుణ్ణి మరచిపోయి, దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న వాటి కోసము ఆలోచిస్తూ, సృష్టిలో ఉంటున్న వాటిని సృష్టిని అనుభవిస్తూ సృష్టికర్తను మర్చిపోయాము అంటే నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అందులో నిజంగా అర్థం ఉంది ప్రియులారా. దేవుడు మనల్ని ఆ విధంగా ఆలోచించుకుంటున్నాడు అంటే, దేవుడు నిజంగా మనల్ని ఆ విధంగా అనుకుంటున్నాడంటే అర్థమే. ఎందుకంటే మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మట్టివారమని.
మట్టివారని మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటే మనమేమనుకుంటున్నామంటే నన్ను పట్టే మహానుభావుడు ఎవరు లేరు, నేనే కింగుని, నేనే ఈ లోకాన్ని ఏలేది, నేను ఎవరికీ భయపడను అన్న విర్రవేగుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే విధానం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఏమని తెలుసా? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. కింద ఏమంటున్నాడు తెలుసా? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. మట్టి మనిషి గడ్డి వలె ఉన్నది. అంటే ఇన్ని మాటలు దేవుడు మనకు రాయించాడు అంటే నిజంగా మనల్ని దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడంట? మట్టి నుంచి తీయబడిన వాళ్ళు, మట్టిలో కలిసిపోయేవాళ్ళు. యోబు గారు కూడా ఒక మంచి మాటని జ్ఞాపకం చేస్తాడు. చదువుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి చదువుకోగలిగితే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను రూపించియున్నను. నీ హస్తములు నా అవయవములు నిర్మాణము చేసి. దేవుని హస్తాలు మన అవయవాలను నిర్మాణం చేశాయంట. దేవుని హస్తాలు మన అవయవాలను నిర్మాణం చేసినను, మనిషికి రూపమిచ్చినను. ఏం చేస్తున్నాడంటే దేవుడు కింద ఏమంటున్నాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు అంటున్నాడు. ఏమిటి? దేవుడు ఆకారం అయితే ఇచ్చాడు, తన చేతులతో మన అవయవాలని చేశాడు, రూపించాడు. తల్లి గర్భములో 9 మాసాలు దీన్ని చేసి భూమి మీద 70 సంవత్సరాలు కాపాడినా చివరికి మింగేది మాత్రం, తీసివేసేది మాత్రం దేవుడే. ఎందుకంటే ప్రియులారా, మట్టి రూపము మనిషిది, మట్టి ఆకారము మనిషిది. మట్టిలోకి వచ్చిన ఈ ఆత్మ మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మట్టిలోకము నుంచి వచ్చిన, ఈ మట్టిలో నుంచి వచ్చిన ఈ శరీరము ఆత్మని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మట్టిలో నుంచే వచ్చిన వాటిని ఆలోచిస్తూ అనుభవిస్తూ చివరికి దేవునికి వ్యతిరేకముగా నిలబడ్డది అంటే మామూలుది కాదు ప్రియులారా. ఈ శరీరం దేవుడు ఆకారం ఇచ్చాడంట. యోబు గ్రంథం యెషయా గ్రంథం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 49వ అధ్యాయము 15వ వచనం చూడండి, ఎంత మంచి మాట. చూడండి 15వ వచనం. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అని ప్రశ్న వేశాడు. మరుచునా అంటే మర్చిపోద్ది. తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. మన నిర్మాణం ఎలా జరిగింది అంటే దేవుని హస్తాలలో దేవుని అరచేతులలో మన నిర్మాణం జరిగిందంట. దేవుని అరచేతులలో మన నిర్మాణం జరిగింది. అంటే దేవుడు అంత కష్టపడి 9 మాసాలు తల్లి గర్భమని ఫ్యాక్టరీలో మనల్ని తయారు చేయటానికి దేవుడికి 9 మాసాలు పట్టింది. కునుకక, నిద్రపోక ఎన్నో గర్భాలను దేవుడు కాపాడుతూ, ఎంతో మందిని కాపాడుతూ,
దేవుడు మనిషికి అవసరమైనవన్నీ కూడా ఇస్తున్నాడు అంటే ఈరోజు మనిషి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమని తెలుసా? దేవుడు ఎక్కడా అని. దేవుడు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్న మనిషి దేవునికి వెయ్యకూడదు. ఎందుకు తెలుసా? కుమ్మరివాడు కుండని ఏ విధముగానైనా చేస్తాడు. కుమ్మరివాడు మనిషి కుండని ఏ విధముగానైనా చేస్తాడు. కుమ్మరివాణ్ణి ప్రశ్నించే అధికారము లేదు ప్రియులారా. కుమ్మరివాణిని కుండ ఎప్పుడు ప్రశ్నించదు. ఎందుకంటే నా యజమాని నన్ను ఎలా చేసినా నేను అలాగే ఉంటాను. నా యజమాని నన్ను ఎలా చేసినా నేను అలాగే వాడబడతాను. మనల్ని కూడా ఎవరు చేశారో తెలుసా? దేవుడు చేశాడు. తన హస్తాలతో దేవుడు చేశాడు. తన హస్తాలతో దేవుడు చేసి తల్లి గర్భంలో మనకు రూపమిచ్చి బయటికి తీసుకొచ్చాడు అంటే మనల్ని చేసింది దేవుడైతే మనం ఎదురు దేవునికి చెప్పలేము, ఎదురు దేవునికి మాట్లాడలేము. దేవుడు కుమ్మరివాడు, మనిషి కుండ లాంటివాడు, మట్టి కుండ లాంటివాడు. ఈ మట్టి కుండ లాంటివాడు మహాత్ముని ప్రశ్నించలేడు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆకారాన్ని కలిగి మనం భూమి మీదకి వచ్చాము అంటే, దేవుని మహాశక్తిని బట్టి, దేవుని కృపను బట్టి ఈరోజు ఆకారము ధరించుకొని ఈ భూమి మీదకి మనం వచ్చాము అంటే ప్రియులరా, దేవుడు భూమి మీదకి మనల్ని తీసుకురావటానికి మన అనుమతి కోరలేదు, మనల్ని అడగలేదు. దేవుడు ఎందుకోసం మనల్ని తీసుకొచ్చాడు అంటే తన పని నిమిత్తము తీసుకొచ్చాడు. 9 మాసాలు తల్లి గర్భములో నిన్ను నిలబెట్టి కాపాడాడు. తదనంతరము భూమి మీదకి తీసుకొచ్చి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నువ్వు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలో నిర్ణయించిన దేవుడు అన్ని సంవత్సరాలు నన్ను కాపాడుతున్నాడు అంటే మనము చేస్తున్న పని ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్న పని ఏంటి? మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాము? ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? దేవుడేమో ఎన్నో కలలు పెట్టుకొని ఈరోజు మనల్ని అందరినీ భూమి మీదకి తీసుకొచ్చాడు కదా. ఆయన కలలు ఏమైపోయాయి? యోబు గారు ఏమంటున్నారు? నీ హస్తములు నాకు అవయవము నిర్మాణము చేశాయి. నీ ఆకారాన్ని ఎవరిచ్చారో తెలుసా? అమ్మ నాన్నలు కాదు, దేవుడిచ్చాడు. ఈ ఆకారాన్ని అమ్మ నాన్నలు కాదు, దేవుడిచ్చాడు. దేవుడు ఎందుకోసం ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడు అంటే, ఎంత ఇష్టపడి ఇచ్చాడు అంటే, ఒకసారి కొరింథీ రాసిన పత్రిక చదువుకుందాం ప్రియులారా. 12వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అయితే దేవుడు మన అవయవములలో, చూసారా, మన అవయవాలన్నీ కూడా దేవుని చిత్త ప్రకారముగా మన శరీరంలో ఉంచాడంట. ఎన్ని అవయవాలు ఉన్నాయి మన శరీరాలు? ఎన్ని ఎముకలు, ఎంత మాంసము, ఎంత రక్తము. ఏమిటి ఇన్ని అవయవాలని దేవుడు మన శరీరములో ఉంచాడు అంటే, తన ఇష్ట ప్రకారముగా ఉంచాడు అంటే తన ఇష్టాన్ని నెరవేర్చటానికి ఉంచాడు. తన ఇష్టాన్ని సమాజములో నెరవేర్చటానికి, ఈ భూప్రపంచములో దేవుడి గురించి గళం విప్పి చెప్పటానికి నీకు గళాన్ని అమర్చాడు, నీకు నోటిని అమర్చాడు, నీకు సౌండ్ని అమర్చాడు, నీకు కళ్ళను అమర్చాడు, నీకు ముక్కను అమర్చాడు. ఇన్ని అమర్చినది ఎందుకో తెలుసా? దేవుని కోసము బ్రతకడానికి, దేవుని కోసము జీవించటానికి మన శరీరములో అవయవాలన్నిటినీ అమర్చాడు.
ఈరోజు నీ చెయ్యి ఎవరి పనిలో వాడబడుతుంది, నీ కాలు ఎవరి పనిలో వాడబడుతుంది, నీ నోరు ఎవరి గురించి మాట్లాడుతుంది, నీ కన్నులు ఈ దేని గురించి చూస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించు సహోదరా. దేవుడు మనకి శరీరం ఇచ్చింది ప్రకృతిని అనుభవిస్తూ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి మట్టిలోకి వెళ్ళిపోవటానికి కాదు. ఈ మట్టి శరీరం ఇచ్చింది దేవుని మహిమ కోసం ఇచ్చాడు. దేవుని మహిమను నెరవేర్చటానికి ఇచ్చాడు. దేవుని పని చేయటానికి ఇచ్చాడు. దేవుని పని చేయటానికి. ఆ పని చేయకుండా నీ పని నువ్వు చేసుకుంటూ, నీ పొట్ట కూటి కోసం పని చేసుకుంటూ, భార్య కోసం పని చేసుకుంటూ, పిల్లల కోసం పని చేసుకుంటూ, దేశం కోసం పని చేసుకుంటూ, విచ్చలు విడిగా నీ కోసం నువ్వు పని చేసుకుంటూ పోతే అసలు శరీరము నీకెవరిచ్చారు? ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? ఎవరి కోసం ఇచ్చాడు? ఎందు నిమిత్తము నీకు శరీరం ఇచ్చాడు? ఒక కుమ్మరివాడు కుండను చేస్తున్నాడు అంటే ఉపయోగపడాలి. ఒక కుమ్మరివాడు కుండను చేస్తున్నాడంటే ఉపయోగపడాలి, ఎదురు తిరగకూడదు. మరి దేవుడు మనిషిని చేశాడు అంటే దేవుని కోసం ఉపయోగపడాలి, దేవునికి ఎదురు తిరగకూడదు. ప్రియులారా, ఏమంటుంది బైబిలు? అయితే శరీరములు, అయితే దేవుడు మన అవయవములు, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవన్నీ అవయవాలన్నీ కూడా ప్రియులారా, అవయవాలన్నీ ఒక పని కలిగి ఉన్నాయంట. అది ఏం పని తెలుసా? దేవుని పని. అవయవాలన్నీ ఒక పని కలిగి ఉన్నాయి, అది దేవుడి పని. దేవుని పని ఉంది కాబట్టి ఈ లోకాన్ని చూడగలిగాం. దేవుని పని ఉంది కాబట్టి ఈ లోకానికి మనం రాగలిగాం. దేవుని పని ఉంది కాబట్టే తల్లి గర్భములోకి మనం రాగలిగాం. దేవుని పని ఉంది కాబట్టే సూర్యుని చూడగలిగాం, చంద్రుని చూడగలిగాం, నక్షత్రాలను చూడగలిగాం, భూమిని చూడగలిగాం, భూమిలో నుంచి వచ్చిన ఆహారము తినగలుగుతున్నాం. ఎందుకు అంటే నీకు పని ఉంది కాబట్టి. దేవుని ప్రణాళికలో నీవు భూమి మీదకి రావాలి కాబట్టి. అందుకే మనం అందరు ఈరోజు వచ్చాం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య అందరూ మనం వచ్చాం కదా. అందరి ప్రేమ మనకి చూపించాడు. అందరి ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు. తల్లి ప్రేమ చూపించాడు, తండ్రి ప్రేమ చూపించాడు, అన్నదమ్ములు ప్రేమ చూపించాడు, అక్క చెల్లెండ్లు ప్రేమ చూపించాడు, అందరి ప్రేమ చూపించాడు. అందరి ప్రేమ చూపించి తన ప్రేమ ఏంటో అని మనకు నిరూపించాడు. తను ఎలాంటి వాడో నిరూపించాడు. ఈరోజు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? మన జీవితం ఎవరి కోసం? అవయవాలు ఇచ్చాడు, ఆకారం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు. ఈ శరీరం ఎవరి పనిలో నిమగ్నమై ఉంది? ఈ శరీరం ఎవరి పనిలో ఉంది? అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడటం లేదని ఒక గ్రంథకర్త బాధతో రాస్తున్న మాట మనకు బైబిల్లో తెలుసు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యక్రమాలు ఎవరు పట్టించుకోవటం లేదని బాధతో రాస్తున్నాడు. ఎన్నిసార్లు చదువుకున్నా ఆ మాట మనకి ధ్యాసకు రావటం లేదేంటి? ఆ మాట మనకి ధ్యాసకు ఎందుకు రావటం లేదు? కోత విస్తారముగా ఉందన్న యేసు మాట ఎందుకు జ్ఞాపకం రావటం లేదు? కోత విస్తారముగా ఉంది, పనివాళ్ళు కొద్ది మందిగా ఉన్నారు, పనివాళ్ళు అనేక మంది కావాలి అనుకున్నప్పటికీ సేవ నిమిత్తము బయటికి వెళ్ళటం లేదే. సేవ భారాన్ని మోసుకొని సమాజంలోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని మరణించిన తర్వాత దేవుడు పరలోకం ఇస్తాడు అంటే ఎలా నమ్మగలిగావు? ఎలా ఇస్తాడు ఆయన మనకు? లేదు ప్రియులారా, మనమందరూ కలిసి దేవుడు పని చెయ్యాలి. ఈ ఆకారము నువ్వు ధరించుకున్నావు అంటే, ఈ ఆకారము మనం కలిగి ఉన్నాము అంటే ఉచితముగా మనకు వచ్చినది కాదు. దీని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఎంతో దేవుడు కష్టపడ్డాడు ఈ అవయవాలను మనకి ఇవ్వటానికి. ఈ శరీరము మనకు దేవుడు ఇవ్వటానికి ఎంతో కష్టపడ్డాడు. ఆయన కష్టాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి.
ఆయన కష్టాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత కష్టపడ్డాడు ఈ అవయవాల కోసం, ఎంత కష్టపడ్డాడు ఈ శరీరం మనకి ఇవ్వటానికి. శరీరంలో ఒక చెయ్యి పోయిందనుకోండి, అతికించటానికి డాక్టర్ ఎంత కష్టపడినా మన డాక్టర్ వల్ల అవటం లేదు. శరీరంలో కాలు పోయినా కాలును అతికించటానికి దేవుడు ఎంత కష్టపడినా డాక్టర్ వల్ల కాదు. కన్ను పోయినా కన్నును అతికించలేడు, కాలు పోయినా కాలును అతికించలేడు, చెయ్యి పోయినా చెయ్యిని అతికించలేడు. శరీరములో ఏ అవయవము పోయినా కొత్త దాన్ని మళ్ళీ అమర్చలేడు, కష్టం. దేవుడు అతికించాడు, దేవుడు నిర్మించాడు, దేవుడు చేశాడు అంటే ఈ అవయవాలను ఎవరి కోసం వాడుతున్నాం ఈరోజు, ఎవరి పనిలో వాడుతున్నాం, ఎవరి పనిలో మనం ఉంటున్నాం ఈరోజు. అందుకే దేవుడు కుమ్మరి వాడైతే మనము కుండలమి. ఏ కుండమి తెలుసా? ఏ కుండవి నీవు? మట్టి కుండవి, మట్టివాడవి అని దేవుడు అనుకుంటున్నాడంట. దేవుడు మనిషిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడంట తెలుసా? నరుడు మట్టిలో నుంచి వచ్చాడు, మట్టి మనిషి మట్టిలో నుంచి వచ్చాడు, మట్టి మనిషి అని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎప్పటికైనా నీవు మట్టే, ఎప్పటికైనా మట్టే. మట్టిలోకి కలవలసిందే, మట్టిలోకి పోవలసిందే. ఇదిగో మనము కూర్చున్న ఈ నేలలోకి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు, మహాసైన్యాధిపతులు ఇదే మట్టిలోనే కలిసిపోయారు. మహా బలశూలులు, పరాక్రమశాలులు, యుద్ధశూరులు ఇదే మట్టిలోనే కలిసిపోయారు. దేవుడు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా? నరుడు మట్టివాడు, మట్టివాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, అందుకు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు అంటే తన పని చేయటానికి, తన పని కోసము మనల్ని భూమి మీదకి పంపాడు. కాబట్టి తన పని చేస్తూ నలుగురికి తన దేవుడి గురించి చెప్పుతూ నలుగురిని దేవునిలోకి నడిపించటానికి నువ్వు నేను ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. అనేక మందిని స్వర్గానికి వారసులుగా చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.